ఇన్ఫోసిస్ రాబోయే ఆర్థిక సంవత్సరంలో 20,000 కొత్త గ్రాడ్యుయేట్స్ను నియమించనుంది. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో ఈ విషయం చెప్పారు. కంపెనీ 5Y27లో 20,000 కొత్త గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు ఇవ్వనుందని ప్రకటించింది. ఇన్ఫోసిస్ తన సర్వీసుల పనులను ఏఐ ఆధారంగా కొత్త మార్గాల్లో పెంచుకుంటోంది. ఏఐ ఏజెంట్లు ఎక్కువగా వాడడం వలన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కస్టమర్ సర్వీస్, పాత అప్లికేషన్ల మోడర్నైజేషన్ వంటి పనులపై కొత్త డిమాండ్ పెరుగుతోంది. పరేఖ్ చెప్పినట్లుగా 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31 వరకు ఇన్ఫోసిస్ మరో 20,000 కాలేజ్ గ్రాడ్యుయేట్స్ను నియమించనుంది. ఇది వారి ప్లాన్లో ఇప్పటికే ఉంది. 5Y26లో మొదటి 3 త్రైమాసికాల్లో ఇన్ఫోసిస్ ఇప్పటికే 18,000 గ్రాడ్యుయేట్స్ను నియమించింది. Q3 5Y26లో వారి నెట్ హెడ్ కౌంట్ 5,000 మంది ఉద్యోగులతో పెరిగింది. 5Y26 చివరిగా 20,000 గ్రాడ్యుయేట్స్ని నియమించాలని వారు ఆశిస్తున్నారు. ఇన్ఫోసిస్ ఏఐ వల్ల కొత్త అవకాశాలు చూస్తోంది. పాత పద్ధతి పనుల్లో కొన్ని చోట్ల ఒత్తిడి ఉందని కూడా చెప్పారు. కొన్ని చోట్ల పనులు తగ్గుతూనే ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల కొత్త వృద్ధి కూడా కనిపిస్తోంది. వృద్ధి ఎక్కువగా కనిపిస్తోంది అని చెప్పారు. ఏఐ ఎటువంటి కొత్త సేవలు తెస్తుందో పరేఖ్ వివరించారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కస్టమర్ సర్వీస్, పాత లెగసీ అప్లికేషన్ల మోడర్నైజేషన్ లాంటి పనులపై ఏఐ ఆధారంగా కొత్త డిమాండ్ వస్తోంది. ఏఐ ఏజెంట్లు ఎక్కువగా వాడటం, వివిధ ఫౌండేషన్ మోడల్స్ ఉపయోగించడం వల్ల ఈ మార్పు జరుగుతోందని చెప్పారు. క్లయింట్ ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్స్ మాత్రమే కాకుండా పెద్దగా డిప్లాయ్ చేస్తున్నారని పరేఖ్ చెప్పారు. ఫైనాన్షియల్ సర్వీసెస్లో మన 25 పెద్ద క్లయింట్లలో 15లో మనం ఏఐ పార్ట్నర్ ఆఫ్ చాయిస్. ఇవి నిజమైన ప్రాజెక్ట్స్. ఇది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కాదు. బ్యాంకుల్లో ఇవి స్కేల్లో వాడుతున్నారు అని చెప్పారు. ఏఐ వల్ల ప్రైజింగ్ మీద డిప్లేషన్ ప్రభావం ఉంటుందా అని ప్రశ్నించగా ఇంకా ప్రారంభ దశలో ఉన్నట్లు పరేఖ్ చెప్పారు. ఏఐ ఆధారంగా డెలివరీకి ప్రైజింగ్ మోడల్స్ మారుతున్నాయని చెప్పారు. ప్రాజెక్ట్స్లో హ్యూమన్ టీమ్స్తో ఏఐ ఏజెంట్లు కలిసి పనిచేస్తుండటంతో కొత్త మోడల్స్ వస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు ప్రారంభ దశలోనే ఉన్నాం. కొన్ని ప్రైజింగ్ మోడల్స్ ఏజెంట్స్ ఆధారంగా, కొన్ని జాయింట్ టీమ్స్ ఆధారంగా చేస్తున్నాం. కానీ అది మొత్తం పనిలో చాలా చిన్న భాగమే అన్నారు. తదుపరి కొన్ని త్రైమాసికాలు, సంవత్సరాల్లో స్టాండర్డ్స్ మోడల్స్ రావచ్చని చెప్పారు.